వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆర్ఎండ్బి శాఖ అధికారులతో ట్రాఫిక్ నియంత్రణపై మంత్రి సమీక్ష. తరగతి గదిలో గురువు బందీ. రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు ఎమ్మెల్సీ కొంచెల శ్రీకాంత్. కర్నూలు నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రంజిత్ బాషా. ఇక వివరాల్లోకి వెళ్తే వేములవాడ పట్టణంలో రోజురోజుకు కుక్కల బెదడ తీవ్రమవుతుంది. కుక్కల దాడిలో 4 తీవ్ర గాయాల పాలయ్యారు. విశ్వబ్రాహ్మణ వీధిలో బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో బాలుడిని కుటుంబ సభ్యులు వేములవాడ ప్రభుత్వ ఏరియాకు తీసుకెళ్లగా గాయం తీవ్రంగా ఉండడంతో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే మున్సిపల్ సిబ్బంది సునీత ట్రాఫిక్ హోంగార్డ్ కూడా కుక్క దాడిలో గాయపడ్డారు. అలాగే మరొకరిపై కూడా కుక్క దాడి చేయగా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వీధి కుక్కలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తూ దాడులకు పాల్పడుతున్నాయని వాపోయారు. వెంటనే మున్సిపల్ అధికారులు దృష్టి సారించి కుక్కలను నివారించాలని కోరారు. ఎందుకే ఘోరం ఉంటుంది చూసుకోండి. వెళ్ళే సమయంలో గౌతమి టిఫిన్ సెంటర్కి సంధిలో కలవడం జరిగింది. ఇవాళ చాలా కేసులు ఉన్నాయంటున్నారు. ఈరోజు మేడం చెప్తున్నారు 4 కేసులు చిన్న బాబు కూడా సుభాష్. ఈరోజు విశ్వబ్రాహ్మణ వీధిలో పిల్లలు ఆడుకుంటుండగా 2-3 కుక్కలు వచ్చి పిల్లల మీద ఎగబడ్డాయి. తద్వారా గోలి రాంబాబు వాళ్ళ కొడుకుపై ఒక తెల్ల కుక్క విపరీతంగా దాడి చేయడం వల్ల చిన్నపిల్లాడికి చాలా రక్తస్రావం జరిగింది. అదేవిధంగా తొడల కాడ గీకినాయి, కుట్లు పడ్డాయి, స్టిచెస్. పీడియాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని సూచించారు. ఈ ఒక్క చోటనే కాదు, 2-3 చోట్ల ఇదే రకంగా కుక్కల ద్వారా స్వైర విహారం జరుగుతుంది. దీనిపై ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు, అధికారులు ఖచ్చితంగా దీనిపై యాక్షన్ తీసుకొని చిన్నపిల్లల ప్రాణరక్షణకు చేకూర్చాలని, వాళ్ళకు ఎవరైనా చూడాలని కోరుకుంటున్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలో దాదాపు కుక్కలు స్వైర విహారం చేస్తూ సుభాష్ నగర్లో చిన్న పిల్లగాన్ని తలపై కరిచింది. కరవడం వల్ల తీవ్ర రక్తస్రావం అయింది. అలాగే ఒక మున్సిపల్ అధికారులు, మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు దానికి సంబంధించిన ఎంప్లాయీ ఈరోజు దాదాపు ఒక 4 మందిని దాదాపు కలిసినాయి. దీని మీద ఖచ్చితంగా ఇదివరకు చర్యలు తీసుకున్నాము. చర్యలు తీసుకొని కుక్కలను తీసుకొని బయటకు పంపించడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం దృష్టి ఖచ్చితంగా తీసుకొని మన విప్పు దృష్టికి తీసుకెళ్ళి త్వరలో వీటికి నిర్ణయం తీసుకుంటామని, సమస్యలు పరిష్కరిస్తామని కోరుకుంటున్నాము. కర్నూలు నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్లో రహదారి మరియు భవనాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్యం, ఆహార, పరిశుద్ధ శాఖ మంత్రి టీజీ భరత్.
కుప్పం మండలంలో ప్రకృతి వ్యవసాయం చేసే సుమారు 154 మంది రైతులకు వ్యవసాయ పరికరాలను కుప్పం ఎంపీటీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, టీడీపీ నేత సురేష్ బాబు చేతుల మీదుగా పంపిణీ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు టీడీపీ నేతలు, రైతులు పాల్గొన్నారు. ఫార్మర్ సైడ్ మనం ఎవరి మంత్ అప్డేట్ చేస్తాం. రైతులు ఏమేమి ఫాలో చేస్తున్నారు వాళ్ళు మాకు అందరికీ జనరల్ ఆంధ్రప్రదేశ్ రైతులు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా మనం కెమికల్ ఫ్రీ ఫెర్టిలైజర్ ఫ్రీ నేచురల్ ఫార్మింగ్ చేస్తే పర్యావరణం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళు తెలుసుకుంటున్నారు. మన రాష్ట్రంలో కూడా మన జిల్లాలో కూడా చాలా తెలుసుకుంటుంది. అంటే మనం కూడా చాలా నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి. సో ఈ సందర్భంగా పిఎంఆర్ఎస్ స్కీమ్ కింద మీకు ఈరోజు ఒక 10,000 రూపాయలతోటి ఒక 2 గ్రామ్స్ 200 లీటర్ 100 లీటర్ మరియు 2 తాళ్ళు ఇవ్వడం జరుగుతున్నాయి. సో నా నుంచి మీకు ఒకటి విజ్ఞప్తి, మీరు ఇది సరైన ఉపయోగం చేయాలి, ఇంకా నేర్చుకోవాలి. మీకు ఏమేమి లాభం వస్తున్నాయి, మన ఆదాయం పెరగాలి. అందరికీ తెలుసు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, మీరు కూడా ఆ ఛాలెంజెస్ గ్రామంలోనే ఫేస్ చేస్తున్నారు. కానీ మనం సరైన తెచ్చుకుంటే ముందుకు వెళ్తే మిగతా రైతులు కూడా మోటివేట్ అవుతారు. సో ఈ స్కీమ్ ద్వారా మిగతా రైతులు కూడా వీటికి ముందుకు రావాలి. వాళ్ళు కూడా ఈ స్కీమ్ ద్వారా మొత్తం లాభం పొందుతారు. వాళ్ళు కూడా లాభం వస్తే జరిగే తీసుకెళ్తాము. అండ్ ఇంకా ఎక్కువ మంది రైతులు కూడా ఈ స్కీమ్ ద్వారా అసోసియేట్ చెందుతాము. నాకు ఈరోజు అవకాశం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తన పర్యటనలో నా సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ప్రారంభించాలని చెప్పనేసి నిన్న మొన్న 2 రోజులు రావడం జరిగింది. వచ్చే ముందే ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టో కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వాటికి సంబంధించి ఇమ్మీడియట్గా ఏ పనులన్నింటినీ జీవోలు ఇవ్వడం, మిగతా వాటికి ఎస్టిమేషన్స్ అంచనాలు ఏ పనులకు ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వేయమని చెప్పేసి అక్కడి నుంచే అధికారులందరినీ ఆదేశించడం. నిన్న వచ్చిన తర్వాత 2 రోజులు కూడా కలెక్టర్ గారిని కూర్చోబెట్టుకొని ఏవే పనులు టైం లైన్ ప్రకారం ఏ విధంగా జరగాలని చెప్పేసి ఆయన కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయేటటువంటి గడిచిన 30 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందో కుప్పం దానికి మించిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో చేయాలని లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, పేదరికం లేని కుప్పాన్ని తయారు చేయడమే నా లక్ష్యం అని చెప్పనేసి. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇదొక కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం. ఇండిపెండెంట్ ఎరువులతో, దాంతోపాటు పెస్టిసైడ్స్తో, దానివల్ల మనం తిన్నప్పుడు అది మన లివర్ని, మన కిడ్నీని డ్యామేజ్ చేసి తొందరగా చనిపోతాం. సో దానికి కారణం ఇది. దీన్ని గుర్తించి ఏం చేశారు, పాతకాలంలో ఏ పద్ధతిలో అయితే చేశారో అదే పద్ధతిలో మంచి దిగుబడి తీసుకొస్తే అందరూ సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ స్కీమ్ తీసుకొచ్చారు. దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నేచురల్ గా పండించిన అంటే ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల ఒక మనిషి ఎంత యాక్టివ్ ఉంటాడని చెప్పేదానికి బెస్ట్ ఉదాహరణ ఎవరు తెలుసా? ఎవరు చెప్పు? నారా చంద్రబాబు నాయుడు గారు. అన్నా కదా? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ళు, మాకు దగ్గర 50 ఏళ్ళు అనుకో. మేము యాక్టివ్ ఉంటాము, ఆయన యాక్టివ్ ఉంటాడా? ఎవరు యాక్టివ్ ఉంటారు? ఆయన యాక్టివ్. ఎందుకు? ఆయన న్యాచురల్ గా అంటే ఆర్గానిక్ అంటే ఎరువులు లేని ఫుడ్డే తీసుకుంటాడు ఆయన. అందుకే ఆయన ఈ వయసులో కూడా అంత యాక్టివ్ ఉన్నాడు. దాని తర్వాత అంత యాక్టివ్ గా నాకు ఎవరు కనిపిస్తున్నాడు? మీరే కనిపిస్తున్నాడు. ఎందుకంటే మీరు కూడా అదే కదా, మీరు పండిస్తున్నారని మీరు అదే తీసుకుంటారు. అవునా కదా? మీ మొహాలంతా కలకలాడుతూ ఉండడానికి కారణం ఎరువులు లేని పంటలు మీరంతా తింటున్నారు. అందువల్ల దాన్ని ఎంకరేజ్ చేయాలి. సో మీరందరూ మీరే కాకుండా మిమ్మల్ని చూసి ఇంకా ఇతర మీ చుట్టుపక్కల రైతులందరూ కూడా నేర్చుకోవాలి. దీన్ని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మీ పిల్లలు కానీ మీరు కూడా అందరూ 100 సంవత్సరాల పైన బతికేదానికి అవకాశం, అది కూడా హెల్తీగా చేస్తారా? థ్యాంక్ యూ. మెదక్ జిల్లా తుఫ్రాన్ బస్టాండ్లో కూరగాయల వ్యాపారి వీరయ్య అనే వ్యక్తి బస్సు దిగగానే మెండలో
బంగారం చేతిలో ఉంగరాలు చూసి ఓ యువకుడు వీరయ్యను వెంబడించారు. మెడలోని చైన్ తీసి బ్యాగ్లో వేసుకోమని, లేకుంటే పోలీసులు ఫైన్ వేస్తారని బెదిరించాడు. భయంతో వీరయ్య చైన్ తీసి బ్యాగ్లో వేసే క్రమంలో ఒక పేపర్లో రాళ్ళు పెట్టి ఇచ్చి చైన్ తీసుకొని పరారయ్యాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పల్లి నర్ర వీరయ్య, సన్నాఫ్ చంద్రయ్య అయితే ఎర్రగడ్డలో ఇప్పుడు 18 ఏళ్ళ కూడా ఎర్రగడ్డలు అమ్ముతుంటాను నేను. ఎర్రగడ్డలు అమ్ముతుంటే రేపు శుక్రవారం అల్లం వెల్లిగడ్డ అమ్ముతున్నా. శుక్రవారం బంద్ ఉంటుందని ఎప్పుడైనా వారం వెళ్ళి వస్తాను. అయితే మా మన్మని తండ్రి బాగాలేడు, అరుచుకుంటాం. మొన్న వారం పోతాం, మళ్ళీ అటే పోతానని ఫోన్ చేస్తే రాత మరి అని అన్నాడు. అనగానే అది బ్యాగ్ బాగలేక బ్యాగ్ పోయింది. ఆ దుకాణంలో పడి అమ్ముకుంటూ స్కూల్ కాడికి పోతే అక్కడ ఆడికి స్కూల్ కాడికి పోతే అయితే ఇక్కడ భయ అన్నాడు. అనగానే అటు వెళ్ళిన దాటినాక ఇక్కడ భయ నీకోసం కాస్తున్నా. పోలీసు వాళ్ళు వస్తారు, ఇక ఫోన్ చేస్తూనే ఉన్నా. వస్తలేదు, ముసలోడు మా నాన్న ఇస్తలేడు, రండి గుడ్డ వాళ్ళకి దగ్గర అని అన్నాడు. అనేవారికి అయితే నా దగ్గర ఏం నేను మన దగ్గర పోతున్నా. ఏందా నువ్వు నడవదా, నేను పోలీసు వాళ్ళు అయితే నన్ను కొడతారేంటి, ముసలోని కొడతారా, నన్ను ఎట్లా చేసుకున్నా కదా అని అన్న. అనగానే అయితే అరే తీరబాయని అయితే మేడం మీద ఇవన్నీ ఎందుకురా భయ, అయితే 2,000 అన్నీ ఇడబెట్టు, లేకపోతే వెళ్ళొచ్చుకోండు, 2,000 ఇయ్యాల దగ్గర ఏమి లేదు. కాకపోతే ఏముంది చూసి నాకు పైసలు వద్దురా భయ్, ఇది కావాలి అని అయితే మేడం మీదకి వెళ్ళి అయితే ఇట్లా దన్న ఇట్లా తీసి నేను కూడా చేయిపోద్దాను. మళ్ళీ ఇట్లా తీసిన ఇంత మంచిగా వేసుకోమన్నాడు. ఈ లోపల జేబులు వేసుకున్నా గట్టేసుకుంటారు, కాగితంలో కట్టుకోమని ఆయన ఒక పేపర్ ఉంది దాని దగ్గర. నేను కనిపెడతలేను ఇక లల్లర్ మీద. అయితే అక్కడ దాన్ని తీసాడు. ఆయనతో మళ్ళీ అన్నారు 2 రాళ్ళు పెట్టినట్టు ఆయన జేబులో గుచ్చిగా బోరబోయాడు. అసంతకి ఆ బొమ్మకాడికి పోయి ఆయనతో గడ్డలు వేసుకుంటా ఏమో గిట్ట తీపించేదాన్ని తీయబోతే 2 రాళ్ళు ఉన్నాయి. అప్పుడే నా పేద మనుషులు ఆడుండి అయ్యా కంప్లైంట్ ఇప్పు పోలీసులు దొరకబడతారు పాపం, వెంటనే దొరకబడితే సీసకొమ్మలు ఉన్నాయి కూడా, వాళ్ళు దొరకబడతారు. నువ్వు అయితే వంటి వెయిట్కి వచ్చినాక సార్ కూడా బాధపడుతున్నారు అని చేయాలి. ఇక ఏం జరిగింది ఇంక నా గురించి సన్న జరిగారు, జర బాధపడాలి సార్. ఇక జర మీ ఎందుకంటే జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం మొగులపల్లి మండలంలోని ఆరేపల్లి గ్రామంలో గల ఎంపీపీఎస్ పాఠశాలల ఎస్సీపేటలోని జెడ్పీఎస్ పాఠశాలను సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించారు. అరే ఒక అప్లికేషన్ రాసి రాదు ఒకటి అప్లికేషన్ రాసిస్తే మంచిగా ఉంటుంది. పర్మిషన్ తీసుకుని Total how many students? 10. Okay. What do you want to become in future? Software. And engineer, sir? Doctor? Not doctor? You know? Engineer, sir? Huh? Engineer force? Army. అంగన్వాడీ సెంటర్లో ఎన్రోల్మెంట్ ఎక్కువ బాగానే ఉంది, అందులో బాగానే ఉంది, ఇందులో బాగుంది. టోటల్ రెండు కలిపి 40 ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం పిల్లలు 3 క్లాస్ అంగన్వాడీ ఉంటారు సార్. 3 క్లాస్ వాళ్ళని కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎల్కేజీ పిల్లలు తీసుకెళ్తారు. మన గవర్నమెంట్ కూడా ప్రిన్సిపల్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇన్ఫర్మేషన్ తేడా నాకు యాక్సెప్ట్ ఉన్నాను. ప్రైవేట్ స్కూల్లో సార్ మేడం మనకి 10 మెంబర్స్ ఇచ్చారు సార్ ఈసారి ఫస్ట్ క్లాస్కి. అయితే 5 మెంబర్స్ వస్తున్నారు. ఆ 5 మెంబర్స్ మిగతా పిల్లలు సెకండ్ క్లాస్ పిల్లలు సిస్టర్స్ కదా వాళ్ళతో ఉండదు.
చేయడం కూడా సార్. పేపర్ ఏదైతే ఉందో పేపర్ని కూడా వాళ్ళు బాల్స్ చేస్తూ ఉంటారు సార్. ఆ బాల్స్ చేసే విధానంలో ఈ 2 ఫింగర్స్ తోటి ఇట్లా కొంచెం ప్రెస్ చేసి చేసుకుంటే వాళ్ళకి మొత్తం నర్వ్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో ఇట్లా చేయించడం వల్ల కూడా ఏం జరుగుతుంది యాక్టివిటీ పేరెంట్స్కి అవగాహన కల్పిస్తూ పిల్లలకు కూడా చెప్తారు. జస్ట్ పేపర్లు చింపడమే అనుకుంటారు కదా సార్ పేరెంట్స్. సో వాళ్ళకి యాక్టివిటీ జరుగుతుంది. ఇట్లా ఇది ఇసుక సర్జరీస్ ఇట్లా పెయింట్స్ వేస్తూ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ ప్రిపేర్ చేయవచ్చు. పైకి ఆల్రెడీ ఒకసారి పైన ఆల్రెడీ 5 years బ్యాక్ రిపేర్ చేసినారు పైన సార్ కింద సార్ వాటర్ బాగా వాడతాం వాటర్ స్టేజ్ దాంట్లో సలాకులు ఉండే కదా సార్ మొత్తం తుప్పు పట్టుకుపోయింది. విద్యాబుద్ధులు చెప్పకపోయినా బూతులు తిడుతున్నారని, ఉపాధ్యాయుడు మద్యం సేవించి కూడా వస్తున్నారని ఆరోపిస్తూ అసభ్య పదజాలంతో దూషణ వినడానికి తమ పిల్లలను పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 గంటలుగా ఉపాధ్యాయుడిని గదిలో పెట్టి తాళం వేసి బంధించి విషయం తెలుసుకున్న పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు అక్కడికి చేరుకోగా విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు తీరుపై ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీతో తాళం తీసివేయగా ఉపాధ్యాయుడు అక్కడి నుంచి జారుకున్నాడు. మిమ్మల్ని తాళం ఎందుకు వేసారు? తమ్ముడు నువ్వు మాట్లాడరు, ఎందుకు వేసారా? తాగొచ్చింది సార్, పిల్లలందరూ కొడతాను సార్, కొట్టి బూతులు తిడతాను సార్. బూతులు తిట్టినందుకు మా డాడీ వచ్చి తాళం వేసింది సార్. ఎన్నిటికి? 2:30 అప్పుడు అక్కడ వేసింది సార్. సార్ పేరు? అడ్రస్ కరెంట్ ఆఫీస్ సార్. ఓకేనా సార్? చేశారా? మధ్య సేవించి వచ్చారా? మీ పేరు? మీ పేరు? పంపించాల్సింది చదువు చెప్పకుండా లంజలు అటాట్ లంజలు చిన్న భోజనం చెప్పి చెప్తాను. ఇదే వస్తాయి సార్. మరి ఇట్లా నమ్మి మీ ఆ సార్ మీద నమ్మి పంపించినాం సార్. మాకు ఈ సార్ వద్దు సార్, మా పిల్లలకి మాకు ఇవాళ లంచ్ అన్నాడు, రేపు ఏమన్నా సమస్య వస్తే పరిస్థితి నేను వాయిస్ తీసుకోవాలి ఇప్పుడు. అది ఇల్లెందులపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇల్లెందులపాడులో స్కూల్. మా పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు ఏం చేశారంటే, స్కూల్కి పంపించినప్పుడు పిల్లలకి చదువు చెప్పాల్సింది పోయి పిల్లల్ని లంజే లమిడి బోసిడి అని తిడతాంటే మా పిల్లలు ఏడ్చుకుంటూ వచ్చి మాకు చెప్పారు. మేము పనులకు పోతాం, ఇవాళ నేను ఇంటికి పనులకు పోతాం. వచ్చి ఏం చేసినామంటే తీసుకొచ్చి సార్ని లోపలేసి లాక్ చేసినాం. సార్ పేరు? సుధాకర్. ఎన్ని రోజుల నుంచి అమ్మాయి ఇయ్యాలేనా? జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్డీఓ కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మెట్పల్లి డివిజన్ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ జిల్లా అసోసియేషన్ ముద్రించిన వయోధికుల సంక్షేమం రక్షణ చట్టం 2007 నియమావళి 2011 చట్టం సంక్షిప్త సమాచార అవగాహన పత్రికలను మెట్పల్లి ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ తరఫున, అట్లాగే మా మెట్పల్లి డివిజన్ శాఖల తరఫున కూడా ఈరోజు ఈ వయోవృద్ధుల చట్టం
అలాగే నియమాలు 2007 చట్టం 2007 నియమాలు 2011 అవగాహన ప్రచార పత్రాలను కూడా మరి ఈరోజు గౌరవ మెట్పల్లి ఆర్డీఓ గారైన శ్రీనివాస్ గారు ఆవిష్కరించారు. మరి ఈ సందర్భంగా వయోవృద్ధులకు ఈ ట్రిబ్యునల్స్ అంటే ఆర్డీఓ ఆధ్వర్యంలో నడిచే ట్రిబ్యునల్ కోర్టులే మరి వారికి అండగా ఉంటున్నాయి. మరి ఈ కేసులకు మరి దీనిలో న్యాయవాదులు వచ్చే వీల్లేదు. ఇందులో ఏ కోర్టులో కూడా కింది కోర్టులలో కూడా ఇక్కడ సవాల్ చేయడానికి కూడా వీల్లేదు. మరి అంతేకాకుండా ఈ వయోవృద్ధుల ఆస్తి సంరక్షణ బాధ్యత కూడా పోలీసులదే. కానీ వారు వయోవృద్ధులు ఎవరైనా పోతే వారికి వెంటనే స్పందన జరగడం లేదు. అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నది. నిన్న గౌరవ ఎస్పీ అశోక్ కుమార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి వారి సెక్షన్ 21(2)(5) ప్రకారం వయోధికుల నుండి ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత పోలీసు అధికారులు సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలి. మరి అట్లాగే సెక్షన్ 21 మరియు నియమావళి ప్రకారం వృద్ధుల యొక్క వేదికను అలంకరించినటువంటి మన డివిజనల్ ఆర్డీఓ గారికి మరియు హరి అశోక్ గారికి, పెద్దలకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు సంక్షిప్తంగా ఈ తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణకు సంబంధించిన ఇది మేనిఫెస్టో రిలీజ్ చేసినందుకు చాలా సంతోషము. ఇది ప్రతి ఒక్కరూ అంటే నాట్ ఓన్లీ అడ్వకేట్స్ వృద్ధులే కాదు, ప్రతి ఒక్కరికి అవసరమైన సమాచారం దీంట్లో పొందుపరిచినారు. వాస్తవంగా ఇది అందరూ చదవాలి, దీని జ్ఞానం అందరికీ ఉండాలి. కానీ దీని అవసరం రావద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మానవతా దృక్పథం లోపించినప్పుడే ఈ పరిస్థితి వస్తుంది. ఆర్డీఓ గారిని చాలా మంచిగా పనిచేస్తున్నారు. ఎక్కడ పోయినా ఇట్లా వర్క్ చేయాలి, ప్రమోషన్లు మా అశోక్ అన్న ఉందని చెప్పిండు. మొత్తానికి ఏంటంటే మా అందరు అశోక్ అన్న చెప్పిండు. ఆరోగ్యాలు వాళ్ళకి సౌలభ్యాలు బాగుంటుంది. తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టము 2007 గురించి అంటే ఒక సంక్షిప్త సమాచారం, అంటే బ్రీఫ్గా 20-30 కమ్మల్లో కాకుండా పేజీలలో కాకుండా ఒక 2 పేజెస్లో ఒక సంక్షిప్త సమాచారాన్ని కరపత్రికను గౌరవ హరి అశోక్ గారు, బుచ్చిరెడ్డి గారు, కమలాకర్ గారు మరియు వారి ఆధ్వర్యంలో కరపత్రికను రిలీజ్ చేయడం జరిగింది. సో చాలా బాగా యూజ్ అయ్యే కరపత్రిక ఇది. అంటే 30-40 పేజెస్ చదవకుండా ఈ జనాలకు అంటే అందుబాటులో ఉన్న అతి ముఖ్యమైన సెక్షన్లు, నియమాలు దీనిలో పొందుపరచడం జరిగింది. జస్ట్ ఒక 5 నుండి 10 నిమిషాల్లో చట్టం మీద అవగాహన రావడానికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా యాక్చువల్గా కేసెస్ డిస్పోజ్ చేయడం అంటే కేసెస్ ఇక్కడి వరకు రావద్దు. అంటే ప్రతి వ్యక్తి యొక్క వారి తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత. అంటే కొన్ని ఈ బలవంతం కేసులు కూడా మరి కొన్ని సివిల్ కోర్టులలో కూడా మరి పరిష్కరించుకునే వీలుంటుంది. మరి ప్రతిదీ కూడా వృద్ధుల సమస్యలే, అంటే వాళ్ళకు మెయింటెనెన్స్ ఉన్నాను, పోషించడం లేదు, నా నిరాదరణ చేస్తున్నారు అనే విషయాలను మాత్రమే మరి ఆర్డీఓ గారు పరిష్కరించడానికి వీలున్నది. ఆ పోషణ ఖర్చులు కూడా మేము భరించము. ఆర్డీఓ గారు ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించినట్టయితే వారికి 3 నెలలకు పైగా జైలు శిక్ష, అట్లాగే దాంతోపాటు జరిమానా కూడా విధించే అధికారం ఆర్డీఓలకు ఉన్నది. మరి దీన్ని మన జగిత్యాల జిల్లా ప్రజలందరూ అట్లాగే మెట్పల్లి డివిజన్ ప్రజలందరూ కూడా ఈ వయోవృద్ధులందరూ గమనించాలని కోరుతా ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ చట్టాన్ని ఇక్కడ మా మెట్పల్లి డివిజన్లో మరి పటిష్టంగా మరి అమలు చేయడానికి వారికి సహకారం అందించడానికి మా డివిజన్ అధ్యక్షుడు వజ్ర బుచ్చిరెడ్డి గారు, అట్లాగే ప్రధాన కార్యదర్శి సౌడల కమలాకర్ గారు కూడా మరి కృషి చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఈ సమస్యలపై మరి ఫిర్యాదు చేయదలుచుకున్నట్టయితే వారిని కూడా సంప్రదిస్తే మీకు సహాయం అందిస్తాం. కర్నూలు జిల్లాలోని గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గ్రీన్కో ఎనర్జీ సంస్థ అటవీ భూములను ఆక్రమణ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఈరోజు రాత్రి కర్నూలు డిఎఫ్ఓ శ్రీమతి శ్యామల, నంద్యాల డిఎఫ్ఓ శ్రీ శివశంకర్ రెడ్డి, పాణ్యం అటవీ శాఖ అధికారి శ్రీ సుబ్బారాయుడు ఇందుకు వివరాలను ఉప ముఖ్యమంత్రికి అందజేశారు.
మంత్రిత్వ శాఖలు కొన్ని ఖాళీగా ఉన్నాయి అన్న విషయంపై క్లారిటీ ఇచ్చిన సీఎం ఏ మంత్రిత్వ శాఖలు ఖాళీగా లేవు, అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు. అవును, దానికి ఖాళీగా లేవు. అదే కదా మీ 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 తప్పుడు వార్తల వల్ల ప్రజలు గందరగోళంలో ఉన్నారు. విద్యాశాఖకు నేనే మంత్రిని, నేనే ఫుల్ టైం మినిస్టర్ను. నేను పార్ట్ టైమా? నేను కేసీఆర్ నా ఫామ్ హౌస్లో వండుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నానా? నేను వీడికి వచ్చిన 4 రోజుల నుంచి ఎన్ని శాఖల మంత్రులను కలిసినా ఏ శాఖ ఖాళీ లేదు. అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు. నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రికి ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినామా? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.